కేశ్ ప్రసాద్ గారు, బాలయ్య బాబు ఇష్యూ తర్వాత చంద్రబాబు వ్యవహరించిన తీరు ఇవన్నీ మీరు గమనిస్తూ ఉంటే బాలకృష్ణ చంద్రబాబు మీద లోకేష్ మీద అసహనంగా ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. చెరువు మీద వెలిగితే ఏమవుతుంది? దీనికి అసహనం అంటే ఈయన కొద్ది పవన్ కళ్యాణ్ని వెళ్ళి పరామర్శించటము, అనుకూలంగా ఉండటము వాళ్ళకి, ఈయన మాట్లాడిన దాని మీద ఎలా ఉందంటే హనుమంతుడిని పంపించి సీతాదేవికి చూడమని ఇచ్చి నేను వస్తాను జాగ్రత్తగా ఉండని చెప్పినప్పుడు రావణాసురుడి లంకంతా తగలెట్టిన హనుమంతుడిని పరామర్శించడానికి రాముడు వెళ్తే ఎలా ఉండునో కామెడీగా, అలా కొంప ముంచిన బాలకృష్ణ ఇంటికి వెళ్ళి చంద్రబాబు పరామర్శించుంటే అంతే కామెడీగా ఉంటుంది. అంతే కదా, అవునా కదా? పరామర్శ దేనికి చేస్తున్నారు? ఆయన కొనుక్కుబాట్లు పడుతున్నాడు కాబట్టి వెళ్ళి చూడడానికి వెళ్ళాడు. ఏడో వేసవ జ్వరమా, చలి జ్వరమా, ఈ మధ్య 2 రోజులు బయటకు వస్తే 4 రోజులు జ్వరం పడుతున్నాయి, ఏంది కదా ప్రజాస్వామ్యంలో ప్రజల్లో ఇలా ఉండదు, ఏటి పరిస్థితి అని కనుక్కోవడానికి వెళ్ళి ఉంటాడు. అంతకని ఇంకేముంది? ఎలాగో వారాంతం ఇక్కడే ఉంటారు కదా సార్ వాళ్ళు. దీనికోసం స్పెషల్ ఫ్లైట్ వేసుకుని రాలేదు, రూపాయి డబ్బులు మిగిల్చారు సంతోషించమనంటే. ఏం అడుగుతారు? చెరువు మీద వెలిగినట్టు ఉంటుంది బాలకృష్ణ వెలిగేది ఏంటండి. ఆయన ఏమన్నా చంద్రబాబు గారు అమ్మాయిని పెళ్లి చేసుకున్న దప్పాన్ని కూడా ప్రదర్శించలేడు కదా, అమ్మాయిని ఇచ్చినాడు. ఆ విషయంలో లోకేష్ ఎటు చేయలేడు. ఆ పక్కన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, రామారావు గారిని దించినప్పుడు వీళ్ళందరూ బా నువ్వే రైట్, మా నాన్న పంట బూత్ అని చెప్పారు కదా. ఇందులో చిన్న లాజిక్ ఉంది. రామారావు గారు చేసిన తప్పు అన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు మ్యారేజ్ వ్యవస్థ మీద ఆయనకున్న అభిప్రాయాన్ని వీళ్ళు గౌరవించినట్టే కదా. రామారావు గారు ఇంకా అంత భార్య చనిపోయిన తర్వాత లక్ష్మీపార్తని ప్రజల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. దానికి వీళ్ళకి యాక్సెప్టెన్స్ లేదట, ఇదైతే ఇష్టమేనట. అంచేత వీళ్ళు అలకలు, వీళ్ళ అవకాశవాద రాజకీయాలు ఈయన పట్టుకుని మనస్తాపానికి గురైన నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. నోరు తిన్నగా ఉంటే అది తలకనప్పులు తెచ్చింది తెలుగుదేశానికి ఆయన. ఇప్పుడు అసలు వీళ్ళిద్దరు అలగాలి వాళ్ళ మీద, తల తోకుండా ఏడు మాడుతున్నాడు నువ్వని. తిరిగి రివర్స్ అయితే చెరువు మీద వెలిగినట్టే ఉంటుంది. వీళ్ళు అలిగే అంత సిచ్యువేషన్ ఉంటుందా బాలకృష్ణ దగ్గర? ఏమి తీసుమార్కన్నా అతి శక్తి వాళ్ళ నాన్నకే దిక్కులేదు, ఈయన చంద్రబాబు దృష్టిలో. ఏమంటారు? బాండింగ్ కదా నేను అనేది. ఏంటంటే బాండింగే ఎవడ అవకాశం అన్నాడు, ఎవడ అవసరం అన్నాడు, వాడుకున్నాడు. రాజకీయ అవకాశాలని సద్వినియోగపరుచుకున్నప్పుడు ఆ అవకాశాన్ని నా వల్ల నీకు ఉపయోగం పొందేవు అన్న కాన్సెప్ట్లోనే చంద్రబాబు నాయుడు గారు. అది బాలకృష్ణ గారు ఒరిజినల్ లెవెల్. చంద్రబాబు వల్ల ఆయన అవకాశం పొంది అంతే. చంద్రబాబు దయచేస్తేనే ఇంద్రపూర్ టికెట్ వచ్చింది ఆయనకి. లేకపోతే మొదట్లో అయింది వైస్రాయ్ ఇష్యూ. అప్పుడు అయితే ఇంట్లో మూసుకొని కూర్చున్నారు కదా మొత్తం కుటుంబం అంతా. అప్పుడు హరికృష్ణ చక్రం తిప్పింది, ఏడ్చి చెప్పాడు చక్రం. వాళ్ళ నాన్న తెచ్చడానికి ఉపయోగపడిన, లేకపోతే వాళ్ళ నాన్న కోసం పోరాడిన వీరుడి కింద నిలబడిన ఉదంతం ఉందా? వీళ్ళందరితో పాటు అదే కదా, ఒకే గొంత కట్టిన బ్యాచే కదా ఇది. వాళ్ళ నాన్న కోసం నిలబడినాడు ఎవడు రోజు చెప్పనండి? ఎవరు లేదు కదా. మరి లేనప్పుడు ఏం మాడుతున్నారు వీళ్ళు? వీళ్ళకి స్వయం ప్రతిపత్తి లేదని అర్థం. తండ్రి కన్నా అవసరాలు ముఖ్యం అన్నది కాన్సెప్ట్లో ఉన్నారు వీళ్ళు. చెప్పండి సార్, చెప్పండి. అదే నిజం అనుకుంటే మీరు మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు వివాహ వ్యవస్థ మీద ఆయనకున్న ఒపీనియన్ ఏంటి? వీళ్ళు ఆ వివాహ వ్యవస్థ ఒపీనియన్ మీదే కదా వీళ్ళు కాంట్రడిక్ట్ అయింది రామారావు గారితో. అవునా కదా? ఆగస్టు సంక్షోభాన్ని ఒపీనియన్ చేంజ్ చేసుకునే వీళ్ళ గురించి మనం ఏంటి సార్ అనవసరం డిస్కషన్స్ పెడుతున్నాం. పైపించి వీళ్ళు అలకలాట ఎవడమే జరుగుతారు. చంద్రబాబు గారికి దయతాల్చకపోతే హిందూపూర్ నుంచి 3 సార్లు టికెట్లు వస్తుంది, అది చెప్పండి ఫస్ట్. నిజంగా రామారావు గారు అబ్బాయి ఏంటి ఇప్పటికి మినిస్టర్ అవ్వాలి కదా, ఎందుకు అవ్వలేదు? రామారావు గారు అమ్మాయి కొడుకు లోకేష్ ఎమ్మెల్సీ అయిపోయాడు, మినిస్టర్ అయిపోయాడు, 2వ సారి గెలిచాడు, మినిస్టర్ అయిపోయాడు. ఈయన ఎందుకు అవ్వలేదు? విషయం ఉంటేనే కదా. ఆయన తీసుకోలేదా? ఆయన టికెట్ ఇచ్చినట్టు ఉంటే ఆయన డిస్కషన్ ఎవరి దగ్గర ఉన్నాడు ఫస్ట్ చెప్పండి. టికెట్ ఇస్తే తీసుకునేవాడు బాలకృష్ణ, అవును. టికెట్ ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు, అవును. డిస్క్రిప్షన్ ఎవరికి ఉంది? డిస్క్రిప్షన్ వెళ్ళినోడికి డిస్క్రిప్షన్ ఉందండి, ఎలివేషన్ ఇచ్చి స్టేట్ చేయాలి. అలా బోయపట్టాడు ఒకటే ఇస్తారు ఆయనకి ఎలివేషన్, ఇచ్చుకోమనండి. ఆ సినిమాలు చూస్తారు, డబ్బులు వస్తాయి లేదా పోతాయి, అంతకన్నా ఇంకేం లేదు. లేని తలకాయనప్పుడు తెలుగుదేశం తెస్తుంది బాలకృష్ణ, చెప్పుకోమనండి ఆ విషయం ఫస్ట్. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తర్వాత నేను అలిగాను, ఇది బొంగమూతి పెట్టాను, ఇది సమంతరేలే లేటు కూర్చోబెట్టి చూసినారంటే కొంపకాల్చి వచ్చిన బ్యాచ్ అంటారు. ఇదంతా కోఆర్డినేట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబు మీద పడింది. ఎందుకు కోఆర్డినేట్ చేస్తారు? పెద్దని కోఆర్డినేట్ చేస్తారు. మరి అందరు కావాలి కదా. చేస్తున్నారు మీ చేస్తాను, ఒకే మాట చెప్తాను, అంతకన్నా ఇంకేటి ఉండదు ఆయనతో. ఆ కమాండ్ ఉందంటారా ఇప్పుడు ఆయన దగ్గర? ఎవరికి? చంద్రబాబుకి. ఏంటి సార్ మీరు ఏం ఊహించుకుంటారు అసలు చంద్రబాబు గారి గురించి? నేనేమంటున్నా అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికి అంత సీన్ లేదు. ఫస్ట్ థింగ్ చెప్తాను, రామారావు గారి కుటుంబంలో అంత సీన్ ఉన్నాడు ఎవరు లేడు. ఇప్పుడు సీన్ కాలిన తర్వాత సీన్ క్రియేట్ చేసుకున్న హరికృష్ణ ప్రస్థానం అయింది రాజకీయంగా. అది వాళ్ళ ఒరిజినాలిటీ, అది తెలుసుకోమన్నాడు ఫస్ట్.
అది తెలుసుకోకుండా మనం ఏదో ఎలివేషన్స్ ఇచ్చుకుని వెళ్తే ఈ జన్మకు కదా వచ్చి జన్మకు కూడా కంక్లూజన్ రాదు. ఇటు తిరిగి ఎడితే నన్ను మెడమెడమెడలాడిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వర గారు కూడా లాస్ట్కి నాకు రాజాను పాట పాడుకుని వచ్చి నువ్వు జహాపనా తుజ గ్రేట్ అని చూపిస్తుండే. చేత ఎలివేషన్స్ అన్న దగ్గర సినిమా వాళ్ళకి డైరెక్టర్లు ఇస్తారు, ఇచ్చుకోమనండి. ఎలివేషన్స్ అన్న పొలిటికల్ సినారియోలో పొలిటికల్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ఎలివేషన్స్ అన్ని చంద్రబాబు గారికి ఇచ్చి అదేంటి నాకు సైడ్ క్యారెక్టర్ ఇచ్చావు అని ఇప్పుడు అడుక్కుంటే ఏమీ కుదరదు. దోస్ డేస్ ఆర్ గాన్. నౌ యూ నీడ్ టు సరెండర్ విత్ చంద్రబాబు నాయుడు గారు. దే నీడ్ టు వర్క్ విత్ హిమ్, అలైన్ విత్ హిమ్. అదర్వైజ్ దెర్ ఈజ్ నో సర్వైవల్ ఫర్ దెమ్. అంతకన్నా ఇంకే ఓన్లీ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కూడా ఎవరికైనా నేను చెప్పేది బాలకృష్ణ గారి గురించి కన్నా ముందు పవన్ కళ్యాణ్ జహాపనా తుజ గ్రేటో 15 ఏళ్ళు నీ కింద నేను దాసోహం అలా అన్నప్పటికీ 3 రోజులు బట్టి ప్రతిస్పందన లేదండి. ఎప్పుడు పెట్టే కూడా మీకు ఇంకా అర్థం కాకుండా ఊరికే 10 ప్రశ్నలు అదే తిప్పి అడిగినా తిప్పి అడిగినా నా సమాధానం ఇలాగే ఉంటుంది. పొద్దున్న సూర్యుడు వస్తేనే సాయంత్రం చంద్రుడికి చల్లని నీడ. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కథలు అర్థమైందా? సూర్యుడి ఇంట్లో కూర్చుంటే మబ్బులు చాటిన చంద్రుడు, వెన్నెల లేదు, వాళ్ళకాలు లేదు. అది ఒరిజినల్ క్యాపబిలిటీ ఆఫ్ దీస్ పీపుల్. అంటే ఒరిజినాలిటీ లేదని అర్థం. ఒరిజినాలిటీ లేనని పట్టుకుని పార్టీ పెట్టిన ఒకటే, పార్టీ పరంగా పనిచేసిన ఒకటే, మా నాన్నకన్నా నువ్వు గ్రేట్ అన్నా ఒకటే. వీళ్ళిద్దరు ఎలివేషన్స్ అవే. అది తెలుసుకోమనండి. అంతకన్నా ఇంకెళ్ళలేదు. అయితే బాలకృష్ణ అలాగతో పెద్ద వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. చెరువు మీద వెలిగితే ఏమవుతుంది అన్నది చిన్నప్పటి నుంచి చెప్తున్న సామెతకి ఇవాళ బాలకృష్ణ అలిగాడు, మనోభావాలు అట్టే బొంగమూత పెట్టానన్నా అదే అవుతుంది. పక్కెళ్ళి ఆడుకోని చెప్తారు. అంతకన్నా ఇంకేట్లేదు. సార్, చంద్రబాబు గారి ప్రస్థానంలో అధికారం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు లాంటి వ్యక్తినే కేర్ చేయకపోతే ప్రపంచంలో సృష్టించిన కేసీఆర్ స్థాయి ఉందా? అయితే పార్టీ కోసం నెట్టలలో నిలబడి కష్టం నాది ఎవడోడో సూటిపోటి మాటలతో భరించి కూడా ఇంకా నాకు అవసరం లేదని బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారికి ఉన్నంత స్థాయి ఎవరికైనా ఉందా? వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రులుగా ప్రూవ్ చేసుకున్న ట్రాక్ రికార్డ్. మిగిలిన వాళ్ళందరినీ పక్కెళ్ళి అడుకోమని చెప్పండి. నేను చేత స్థాయిలు, మా ఎలివేషన్స్, బుచ్చయ్య తాతగారు అన్నా తూచి పర్లేదు, అంకుల్ అన్నా పర్లేదు, అది ఇష్టమే, ఇలాంటివన్నీ చూసి మళ్ళీ వాళ్ళు అయితే ఇది ఒరిజినాలిటీ వాస్తవం. మళ్ళీ చంద్రబాబు గారు ఎలివేటెడ్ హీరో యాజ్ పర్ తెలుగుదేశం అని తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా మేము అన్న దగ్గర ఏదో అలకలు బొంగమూతులు అంటే పక్కల్లో ఆడుకునే చెప్పాలి ఎవరికైనా. అంతకని ఇంకెళ్ళలేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.